న్యూస్ ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుని ఖండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కంటేలి వీరబాబు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341 షెడ్యూల్ కులాల రాష్ట్రపతి జాబితాను మార్చి అధికారం రాష్ట్రాలకు లేదని పార్లమెంట్లో 3/4 వంతు సభ్యులు మద్దతు రాష్ట్రాలలో 3/4 ఆమోదించాలని అటువంటివి ఏమీ చేయకుండా సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఇవ్వడం చాలా తప్పని అన్నారు. ఎస్సీలను ఒకసారి ఉద్యోగం వస్తే వారిని రిజర్వేషన్ నుండి తొలగించాలని చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామని, రిజర్వేషన్లు ఆర్థిక అంశం కానీ వెనుకబాటుతనం వల్ల కాకుండా అంటరానితనం వల్ల వచ్చిందని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు కార్యకర్తల సమావేశంలో 3 తీర్మానాలు ఇవ్వడం జరిగింది. 1/8/2024 ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఆధారంగా వెనుకబాటు తాను ఆధారంగా ఎస్సీలను వర్గీకరించే హక్కు రాష్ట్రాలకు ఇవ్వటం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 2 పార్లమెంట్లో 3/4 వంతు ఎంపీలు ఆమోదంతో 3/4 రాష్ట్రాల ఆమోదంతో 341 ఆర్టికల్ సవరించాలి. ఆ చట్టాన్ని సవరించడం ద్వారానే సాధ్యం కాని సుప్రీంకోర్టు లేని దాన్ని తీర్పు ఇవ్వడం చాలా అన్యాయమని, ఇది దేశ సమగ్రతకు విఘాతం కలుగుతుందని తీర్మానించడం జరపొందకుండా 3 పార్లమెంట్లో ఈ అంశంపై చర్చించకుండా రాష్ట్రపతి ఆమోదం పొందకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చట్టాన్ని చేస్తామని అనటం ఇది మాలలను వ్యతిరేకించడమే అవుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ తీర్పుపై ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం చర్చలపై గమనిస్తూ తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు కార్యకర్తలు బండి రాజు, పెళ్లి అప్పారావు, నిక్కి శ్రీను, మేడే ప్రసాద్, జత్తుక సత్యనారాయణ, కాటూరి సత్యబాబు, మడిక శ్రీను, మడికి వెంకటకృష్ణ, కుంచె నూకరాజు, నిమ్మకట్టి దుర్గప్రసాద్, శాఖ సత్యబాబు, మూర శివ, గుడాల సత్యబాబు, మైపల అప్పులు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ జైభీములు, నమస్కారాలు. నా పేరు గుబ్బల రాజు. ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తాను. ఈరోజు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామం జేబీఎం యూత్ వారు ఆహ్వానం మేరకు ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈరోజు దివిలి ఎస్సీపేటలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని జేబీఎం యూత్ వారు జరుపుతారు. ఆ సందర్భంగా నేను ఈ గ్రామాన్ని సందర్శించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా భారత రాజ్యాంగంలో 341 ఆర్టికల్కి పార్లమెంట్లో 3/4 ఎంపీల ఆమోదం, 3/4 వంతు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుమతి లేకుండా 341 చట్టానికి ఆర్టికల్కి సవరణ చేయకుండా ఈ 341 రిజర్వేషన్ ముఖ్యమంత్రి అంబేద్కర్ రోజు చాలా పట్టుకెట్టుగా చట్టం చేయడం జరిగింది. మరి ఈరోజు లేని అధికారాన్ని ఎక్కడో పంజాబ్లో ఒక వ్యక్తి సుప్రీంకోర్టుకి ఈ రిజర్వేషన్ల మీద కోర్టుకు వెళితే మరి దాన్ని అందిపుచ్చుకొని సుప్రీంకోర్టు ఇది దేశమంతా వర్తించేలాగా ఒక ఘోరమైన తీర్పు, వెనుకబాటుతనం మీద దీన్ని మేము ఉపకులాలుగా ఎస్సీని వర్గీకరిస్తామని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుని మేము అంబేద్కర్ వాదులుగా ఇది దళితుల ఐకమత్యానికి, దళితుల సమగ్రతకి, దేశ సమగ్రతకి, సమతుల్యానికి ఇది విఘాతం అనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తాం. అంబేద్కర్ వాదులుగా దీన్ని మేము గతంలో మా పివి రావు గారి ఉద్యమ స్ఫూర్తితో మేము ఎలాగైతే ఈ చట్టాన్ని మేము న్యాయపరంగా గెలిచామో ఆ విధంగా దీన్ని ఎదుర్కొంటామని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు వెనుకబాటుతనం అంటున్నారు. మరి చంద్రచూడ్ గారు సిజేఐ ధర్మాసనం ఎస్సీల్లో వెనుకబాటుతనం అనేది ఎవరి వల్ల జరిగింది? స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయితే వెనుకబాటుతనం ఎవరి వల్ల వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలి. అసలు సహజ ఎస్సీల రిజర్వేషన్ మూల సూత్రాలకు విరుద్ధంగా అసలు అస్పృశ్యులకి రాజ్యాంగంలో 341 ఆర్టికల్ ద్వారా అంబేద్కర్ ఈ రిజర్వేషన్ హక్కులనే చట్టాన్ని పొందుపరిస్తే ఆ సహజ సూత్రాలు వదిలేసి
వెనకబాటుతనం అంటే మేము సామాజికంగా వెనకబాటుతనం కాదు, మరి సామాజికంగా అంటరాని వాళ్ళమే. అంటరానితనం మీద ఇచ్చిన ఈ రిజర్వేషన్ని ఏ విధంగా వెనుకబాటుతనంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో మాకైతే అర్థం కాలేదు. మరి ఈ వెనుకబాటుతనం నిర్మూలించవలసిన ప్రభుత్వాలే ఇప్పటి వరకు నిమ్మకి నీరెత్తి ఉండడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రెండో అంశం అండి, పార్లమెంట్లో ఏ విధమైన చర్చ జరగకుండా, రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని చట్టం చేసేస్తానంటున్నారు. చాలా విచారకరం అండి. ఇది దళితుల రిజర్వేషన్ మీద దళితుల వ్యతిరేకమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం.